ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి జుట్టు పెరుగుతుందంటే ఆసనాలు ఉన్నాయి దానికి అని అంటే కనుక ఈ పాటికి అందరూ కూడా రెడీ అయిపోతున్నారు ఆ ఆసనాలు ఏంటో చూడడానికి. మరి హెయిర్ గ్రోత్ ని ఈ ఆసనాలు ఎలా పెంపొందిస్తాయి, ఆ ఆసనాలు వేసే పద్ధతి చూద్దామా? పూర్వం రోజుల్లో ఋషులు శీర్షాసనం, సర్వాంగాసనం ఇట్లాంటి ఎక్కువ వేయటం వల్ల తలక రక్త ప్రసరణ పెరిగి జుట్టు బాగా ఎక్కువ బెనిఫిట్ వచ్చేట్టు ఎదిగేది. కానీ ఇప్పుడు అట్లాంటి చేయటానికి శరీరం సహకరించదు. అలాంటి శ్రమతో ఉన్న ఆసనాలు చేయటం బదులుగా తలక రక్త ప్రసరణ బాగా పెంచే కొన్ని ఆసనాలు ఉంటాయి. తలక రక్త ప్రసరణ పెరిగి జుట్టు కుదుళ్ళకి పోషకాలు, గాలి, నీరు బాగా అందుతాయి. వ్యర్థాలు జుట్టు కుదుళ్ళే బాగా బయటకు వస్తాయి అన్నమాట. కానీ హెయిర్ గ్రోత్ కి బాగా ఉపయోగపడే ముఖ్యమైన 4-5 ఆసనాలు చూడండి. జుట్టు బాగా ఎదగటానికి ఉపయోగపడే 4 వ్యాయామాలని చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ల పైన పైకి లేచి ముందుకు వంగి చేతులు నేల కానించిన తర్వాత పాదాల దగ్గర నుంచి సీటు వరకు మోకాళ్ళు బెండ్ చేయకుండా అట్లా స్ట్రైట్ గా ఉండాలి. అధోముఖ శ్వానాసనంలో ఇలాగే కదలకుండా భంగిమ పెట్టి ఉండాలి. ఇలా ఉండటం ద్వారా తల భాగానికి రక్త ప్రసరణ రివర్స్ లో శరీరాన్ని వంచి ఉంచడం ద్వారా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి స్త్రీలు ఎక్కువగా జుట్టు బాగా ఊడకూడదు, బాగా ఎదగాలనుకుంటారు. కాబట్టి అలాంటి వారు ఎక్కువసేపు ఈ ఆసనాన్ని వేయటం చాలా మంచిది. ఇక రెండో వ్యాయామంగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత 2 చేతుల్ని వీపు వెనక నుంచి తీసుకెళ్లి సీటు భాగం పైన అట్లా పెట్టేస్తాం. సీటు కొద్దిగా లిఫ్ట్ చేస్తూ తల భాగాన్ని ముందుకు వంగి అట్లా నేల కానిస్తాం. పాదాలు కొద్దిగా దూరంగా అట్లా జరుపుకుంటే బ్యాలెన్స్ ఉంటుంది అనమాట, పడిపోకుండా. నడుముని వెనక్కి ముందుకి అట్లా కదపటం ద్వారా నెక్ మూమెంట్ తో నడుముని సీటు భాగాన్ని అట్లా కదుపుతాం. తలక రక్త ప్రసరణ బాగా పెరగటానికి కూడా ఈ వ్యాయామం జుట్టు బాగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. ఇక మూడవ వ్యాయామం వజ్రాసనాలు అలాగే కూర్చుని చేతుల్ని వెనక భాగానికి తీసుకెళ్లి వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసిన తర్వాత ముందుకు వంగి నుదుటి భాగాన్ని నేల కానిచ్చేస్తాం. తర్వాత 2 చేతుల్ని కలిపి అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇదే మూమెంట్ ని కంటిన్యూస్ గా ఒక 5-6 రౌండ్స్ 8 రౌండ్స్ అట్లా చేయటం ద్వారా తల భాగానికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది అన్నమాట. చివరిగా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఒక 2 అడుగులు దూరం ఉండే విధంగా అట్లా పాదాలని జరిపేసి నుంచోవాలి. తల మీద చేతులు అట్లా పెట్టేస్తాం. చేతులు ఒకదాని మీద ఒకటేసి అట్లా లాక్ చేసేస్తాం. ఆ తర్వాత నడుముని ముందుకు వంచుతూ క్లాక్ వైజ్ లో గుండ్రంగా అట్లా తిప్పాలి, 0 చుట్టినట్టుగా. చేతులు తల అంతా కలిపి ఒకే భాగంగా మూమెంట్ ఇవ్వాలి. అలా 4-5 రౌండ్లు క్లాక్ వైజ్ లో నడుముని తిప్పిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లో మళ్ళా నడుమును గుండ్రంగా కుడి నుంచి ఎడమకి అట్లా తిప్పాలి. అంటే తల భాగానికి రక్త ప్రసరణ బాగా పెంచడానికి ఈ 4 వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఆశించిన విధంగా జుట్టు గ్రోత్ రావడానికి కూడా ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి. చూసారుగా, ఈ ఆసనాస్ వేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. మరి హెయిర్ గ్రోత్ అంతా కూడా అక్కడ జరిగే రక్త ప్రసరణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాలు దాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ప్రయత్నించి చూడండి. కానీ వేసవి కాలంలో ఎండల బారి నుంచి శరీరాన్ని రక్షించుకోవటానికి నెత్తి మీద రంగు టోపీలు పెట్టద్దు. ముఖ్యంగా నల్ల టోపీలు అస్సలు పెట్టకూడదు. వైట్ కాటన్ క్లాత్ తో ఉన్న టోపీలు మాత్రమే పెట్టాలి. అట్లాగే ప్యాంట్ అన్నా వేస్తే రంగు వేసుకోండి, కానీ షర్ట్లు మాత్రం రంగు లేకుండా, మరి బ్లాక్ కలర్ అస్సలు వేయకుండా వైట్ కలర్ తో ఉన్న కాటన్ వెరైటీ చాలా మంచిది. కాటన్ వెరైటీ అయితే గాలి బాగా వెళుతుంది, చెమటను కూడా పీల్చుకుంటాయి, చర్మానికి ఇరిటేషన్ రాకుండా రక్షిస్తాయి. కానీ తెల్లటివి కాటన్ మాత్రం ఇట్లాంటి సమ్మర్ కి చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.